ఐపీఎల్ 2025 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు మరో ఓటమి ఎదురైంది. నిన్న శుక్రవారం చేపాక్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ ఓటమిలో సిఎస్కే ప్లే ఆఫ్స్ అవకాశాలని పూర్తిగా దూరం చేసుకుంది. ఇది ధోనికి 400వ టీ20 మ్యాచ్ కావడం విశేషం. అయితే కెరీర్ మెయిల్ స్టోన్ మ్యాచ్ లో ధోనికి చేదు అనుభవం ఎదురైంది. అయితే ఈ సీజన్ లో ప్లేయర్ల బ్యాట్లను ఎంపైర్లు తనిఖీలు చేస్తున్న సంగతి తెలిసిందే. వారికి ఏమాత్రం అనుమానం వచ్చినా చాలు మైదానంలోనే బ్యాట్లను తనిఖీలు చేస్తున్నారు. బ్యాట్లు నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అనే దాని గురించి గేజ్ ను ఉపయోగించి నిర్ధారించుకుంటున్నారు. ఈ మ్యాచ్ లో చెన్నై ఇన్నింగ్స్ లో రవీంద్ర జడేజా బ్యాటింగ్ వచ్చిన సమయంలో ఆన్ ఫీల్డ్ ఎంపైర్ జడేజా బ్యాట్ ను చెక్ చేశాడు. గేజ్ ను ఉపయోగించి పరీక్షించాడు. అయితే జడేజా బ్యాట్ పరీక్షలో విఫలమైంది. దీంతో మరో బ్యాట్ తెప్పించుకొని ఆడాడు జడేజా. అయితే డ్రెస్సింగ్ రూమ్ నుంచి దీన్ని గమనించిన కెప్టెన్ ఎంఎస్ ధోని జాగ్రత్త పడ్డాడు. తన బ్యాట్ ను స్వయంగా గేజ్ తో చెక్ చేసుకున్నాడు. అయితే ఏదో తేడాగా అనిపించడంతో సుత్తి తీసుకుని బ్యాట్ ను బాదాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా ఈ మ్యాచ్ లో ధోని మెరుపులు మెరిపించలేకపోయాడు. 10 బంతులు ఎదుర్కొని ఒక 4 బాది కేవలం 6 పరుగులే చేశాడు. దీంతో అభిమానులంతా నిరాశ చెందారు. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 154 పరుగులకే కుప్పకూలింది. అనంతరం ఎస్ఆర్హెచ్ 5 వికెట్లు కోల్పోయి 8 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది.